నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రజాస్వామ్యంలో ధనబలమే అసలైన అధికారానికి దారి తీస్తుందా? ఒకవైపు అధికార పార్టీ విరాళాలతో దూసుకుపోతుంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం నిధుల లేమితో విలవిలలాడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏకంగా 53% జంప్ అయితే కాంగ్రెస్ ఖాతాలో కనీసం ఆ పర్సెంటేజ్ లో సగం కూడా లేదు. ఈ షాకింగ్ గ్యాప్ ప్రజాస్వామ్యానికే ముప్పు అని విపక్షాలు నినాదిస్తున్నాయి. అసలు ఎవరి ఖాతాలో ఎన్ని కోట్లున్నాయి? అజయ్ మాకన్ రాజ్యసభలో చేసిన ఆ సంచలన ఆరోపణలేంటి? ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఇది మామూలు వార్త కాదు. భారత రాజకీయాల్లో కరెన్సీ నోట్ల ప్రభంజనం. బీజేపీ ఖాతాలోకి నిధులు ఫ్లడ్ లాగా వచ్చి పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న 162 పేజీల నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ విరాళాలు ఊహించని రీతిలో పెరిగాయి. లోక్సభ ఎన్నికలు జరిగిన ఈ ఏడాదిలో బీజేపీ ఏకంగా 6,088 కోట్ల రూపాయల విరాళాలను అందుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇది 53% ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. బీజేపీ అందుకున్న నిధుల్లో కాంగ్రెస్ కు వచ్చింది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. రాజ్యసభలో కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకన్ ఈ గణాంకాలను వివరిస్తూ సంచలన నిజాలు బయటపెట్టారు. ప్రస్తుతం బీజేపీ బ్యాంక్ అకౌంట్లో 11,007 కోట్ల రూపాయలు నిల్వ ఉండగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నది కేవలం 133 కోట్లు మాత్రమే. అంటే బీజేపీ వద్ద కాంగ్రెస్ కంటే 75 రెట్ల ఎక్కువ ధనలాభం ఉంది. ఈ నిష్పత్తిని చూస్తే 99:1గా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం, ఐటీ డిపార్ట్మెంట్ కోట్ల రూపాయల నోటీసులు పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈడీ, ఐటీ దాడులకు భయపడి ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వడం లేదని, ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదని అజయ్ మాకన్ నిలదీశారు. అంపైరే ఒక టీం జెర్సీ వేసుకుంటే ఆట ఎలా సాగుతుందని ఆయన ప్రశ్నించారు. మరి ఈ ధనబలం ప్రజాస్వామ్యాన్ని శాసిస్తుందా, లేక ఓటర్ల తీర్పే ఫైనల్ అవుతుందా? ఏదేమైనా రాజకీయాల్లో ఈ నిధుల నిష్పత్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.